ఈ వినాయక నిమజ్జనము హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చినాం. ఇలా మనం ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్తున్నాం. నేను ప్రశాంత్ గడ్ అశోక్. ఆల్రెడీ ఇదే ఐడిపిఎల్ చెక్ పోస్ట్. ఐడిపిఎల్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ప్రశాంత్ గడికి ఇట్లా పోతారు అనుకున్నా, కానీ వాళ్ళు ఇట్లా వెళ్ళట్లేరు, వేరే రూట్ కొంటూ వెళ్తారు వాళ్ళు. బైక్ పైన ఎక్కడికి వెళ్ళినా, లోకల్ అయినా సరే బయటకైనా సరే కన్ఫామ్గా హెల్మెట్ ధరించండి. ఎందుకంటే ఈ మధ్యన తెలుసు కదండి, చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. ప్లీజ్ వేర్ హెల్మెట్స్ అండి. ఇప్పుడే బంక్ వచ్చిన, ఫ్యూయల్ కొట్టుకొని స్టార్ట్ అయిపోదాము. మనం వచ్చేసి ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నాము. అమీర్పేట్ వెళ్ళి హాస్టల్ నుంచి సెల్ఫీ స్టిక్ తీసుకెళ్ళాలి. అందుకనే నేను ఇట్లా వస్తున్నాను. ప్రశాంత్ గడికి ఇట్లా వేరే రూట్లో వస్తున్నారు. అమీర్పేట్ వచ్చేసాను. అమీర్పేట్ హాస్టల్కి వెళ్ళి సెల్ఫీ స్టిక్ తీసుకొని స్టార్ట్ అయిపోదాము. ఈ వినాయకుడు మా హాస్టల్ ముందటనే ఉంటాడు. ఇక్కడ డైలీ చాలా మంచిగా పూజలు కానీ ఎంజాయ్మెంట్ కానీ బాగా చేస్తారు ఇక్కడ. కలిసినాం. అశోక్కి డ్రైవింగ్ ఇచ్చిన, ప్రశాంత్ గడ్ వెనకాల కాకుండా వీడియోలో ఇక్కడ ఇబ్బంది అవుతుందని అశోక్కి డ్రైవింగ్ ఇచ్చిన. ఇప్పుడు లేవు కదా, ఇది ముంబై హైవే. మనకు ముందర కనిపించేది అమీర్పేట్ మైత్రివనం సిగ్నల్. మైత్రివనం సిగ్నల్ దాటేసి మనం పంజాగుట్ట రూట్లో వెళ్తున్నాము. ఇది అమీర్పేట్ అన్నలు చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే పంజాగుట్ట సిగ్నల్ సెంట్రల్ మాల్. ఇది సెంట్రల్ మాల్, పంజాగుట్ట సెంట్రల్ మాల్. ఇది నేను 24th రికార్డ్ చేస్తున్నానండి. టైం వచ్చేసి 11:10 అవుతుంది. మనము అది గణేషుని తీసుకొచ్చే వీడియో ఉంది కదా, అలా మొత్తం లేనని అలా మొత్తం పని కలిసినప్పుడు నాకు చెప్తుండు, మొత్తం ఫీల్ అయిపోతుండు. అందుకే ప్రశాంత్ బాగా అలవాటు లోకల్లో తిరగడం. అందుకే మనం ఆల్రెడీ ఖైరతాబాద్ రీచ్ అయిపోయామండి. అందుకని ఈ ట్రాఫిక్ అంతా. ఇక్కడ చూడండి పైన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి. ముందుకు వెళ్ళాక 100 మీటర్స్ తర్వాత లెఫ్ట్ వెళ్ళాలి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇటు నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ముందట మనకి ఏంటంటే ట్రైన్ గేట్ ఉంటుంది, అందుకని ఇంతగానో ట్రాఫిక్ అవుతుంది. ప్రశాంత్ గారు అండ్ అశోక్ బైక్ పార్క్ చేయడానికి వెళ్ళారు, అందుకనే నేను వాళ్ళ కోసం డిమాండ్ ఎక్కువైపోయింది. పార్కింగ్ చేసుకుంటారు వెనకాల బ్యాక్ సైడ్లో. అందుకని ప్రశాంత్ గారి ఆఫీస్ ఇక్కడనే కాబట్టి ఖైరతాబాద్లో ఇక్కడనే ఖైరతాబాద్ మన ఆఫీస్ దగ్గర బైక్స్ పెట్టడానికి వెళ్ళిండు. బైక్స్ పెట్టేసి వస్తారు. ట్రాఫిక్ క్లియర్ చేస్తారు పోలీస్ వాళ్ళు. ఖైరతాబాద్ గణేశం చూడడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ట్రాఫిక్ అంతా. చాలా అంబులెన్స్ వస్తుంది. సైడ్ ప్రశాంత్ గారు ఇట్లా ఎంట్రీ ఇస్తారు. కొంచెం లేట్గా మన వాళ్ళు బ్యానర్లతో బాగా నిలిపేసారు ఇదంతా. ఇదేనండి ఆ రైల్వే క్రాసింగ్. ఈ రైల్వే క్రాసింగ్ వల్లనే ఇక్కడ ట్రాఫిక్ అవుతుంది. నార్మల్గా యూజువల్గానే ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉంటుంది. ఖైరతాబాద్ వినాయకుడు కదా, ఈ ఫెస్టివల్లో ఇంకా ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఈ రూట్లో. అంటే యూజువల్ డేస్లలోనే నార్మల్గా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఈ రూట్లో. సిటీలో నార్మల్గా ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ట్రాఫిక్ అయితే చాలా రద్దీగా అయిపోతుంది. మేము ట్రైన్ వెళ్ళిపోయిందని ఇది లైన్ క్రాస్ అయిపోతున్నాము, కానీ పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఆపేసారు, ఇంకో ట్రైన్ వస్తుందని. పోలీస్ వాళ్ళు వద్దంటారు. సక్సెస్ఫుల్గా లగేజ్ అయితే బయటకు వచ్చినాం. వీనికి రూట్ ఇది లొకేషన్ అంతా అలవాటే కాబట్టి దెబ్బ పోతుండదు. దాని లెక్క ఏడవైనా గర్ల్స్ డామినేషన్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. చిన్నపిల్లలకి అశోక్ బుడపురానికి అలాగే అశోక్కి కొడుకున్నాడు అన్నట్టు. ఆ పిల్లోనికి తీసుకుంటా అంటుండు. తీసుకోవని చెప్తున్నాడు.
ఎట్లయినా చాలా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ తక్కువ ఉంటుంది, పోయేటప్పుడు తీసుకుంటారట. ఇక్కడ పోలీస్ సార్ వాళ్ళు ఏంటంటే గ్రూప్గా పంపిస్తున్నారు, కొంతమందినే పంపిస్తున్నారు, ఎందుకంటే లోపల రద్దీ ఎక్కువైతుందని. నార్మల్గా ఇప్పుడు మేము వచ్చేదే లాస్ట్, మమ్మల్ని తర్వాత ఆపేశారు. చూడండి మన వినాయకుడు ఎంత లైటింగ్లో ఎంత బాగా కనిపిస్తున్నాడో. నిజంగానైతే దగ్గర నుంచి అయితే వ్యూ అద్దిరిపోయింది అసలు. నిజంగా ఖైరతాబాద్ వినాయకుడు అనేది కన్ఫామ్గా ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజిట్ చేయాల్సిన ఫస్ట్ ప్లేస్ అసలు హైదరాబాద్లో. వినాయక చవితి టైంలో ఫ్యామిలీతోటి కన్ఫామ్గా మనకి హైదరాబాద్లో ఒకవేళ వినాయక చవితి టైంలో కన్ఫామ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈ ఖైరతాబాద్ గణేష్ వచ్చేసి 28వ తారీఖు గురువారం రోజున ఉదయం 7:30కి ఇక్కడ స్టార్ట్ చేస్తారు, అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వినాయకుడు నిమజ్జనం అయిపోతుంది. భక్తులు చూడండి ఎంత అధిక సంఖ్యలో వచ్చారో, చాలామంది ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తున్నారు. మీరు కూడా ఒకవేళ వీలైతే హైదరాబాద్ వచ్చిన వాళ్ళైతే కన్ఫామ్గా ఒకసారి ఖైరతాబాద్ చూసి వెళ్ళండి. పోలీస్ సార్ వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. ఈసారి 2023లో ఖైరతాబాద్ గణేష్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇది నేను సెకండ్ టైం అండి ఖైరతాబాద్ గణేష్ని చూడడం. ఇక్కడ చూడండి చాలామంది వచ్చి షాపింగ్ చేసుకుంటున్నారు. ఈ దారి గుండానే ఖైరతాబాద్ గణేష్ మన ట్యాంక్ బండ్కి వచ్చే దారికి. నెక్స్ట్ మనం బేగం బజార్కి వెళ్తున్నామండి. అక్కడ బిగ్ బాస్ హౌస్ టైప్ మన వినాయకుని మండపం వేశారట. హిందూ ధర్మ అసోసియేషన్ వాళ్ళు ప్రతిసారి అక్కడ ఏదో ఒక స్పెషల్ చేస్తున్నారు. స్పెషల్గా ఇంటికి పోతున్నాం అనుకుని ఆ బండి మీద ఎక్కించేసిన ఇక్కడికి రీచ్ అయిపోయామండి. 2013 నుంచి ఇప్పటికి 2023 వరకు ఏదో ఒక స్పెషల్గా ఇక్కడ చేస్తున్నారు వీళ్ళు. బేగం బజార్లోనే ఇంకొక వినాయక మండపం దగ్గరకు వచ్చాము. నెక్స్ట్ మనం నెక్లెస్ రోడ్కి వెళ్తున్నాం. అక్కడనే కదా వినాయకులు నిమజ్జనం. ఈ వీడియో రికార్డ్ చేస్తుంది వచ్చేసి 7th రోజున రికార్డ్ చేస్తున్న వీడియో. ఇక్కడ చూడండి అన్న వాళ్ళు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో. డీజే లోకల్లో ఇలా ట్రక్స్ బుక్ చేసుకొని లైటింగ్స్ అరేంజ్ చేసుకొని డీజే ట్రక్స్ పైన పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. నాకు చాలా ఇష్టం ఇలా. ఇప్పుడే మనం నెక్లెస్ రోడ్కి ఎంట్రీ ఇచ్చినాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం. ఇక్కడ నిమజ్జనం చేసే వాళ్ళు చెయ్యని వాళ్ళు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి అమరవీరుల స్తూపం ఎంత బాగుందో. వినాయక చవితి అనేది చిన్నలు పెద్దలు కులాంతరం లేకుండా అందరూ కలిసి చేసుకునే పండగ కాబట్టి అందరూ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. దీనికి కులమత భేదాలు ఏమీ ఉండవు.
సచివాలయం. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు చూడండి. టాటా ఏస్కి ఒక ట్రాలీ, ఆ ట్రాలీ పైన మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు గణపతి తోటి. ఇక్కడ అన్నవాళ్ళు వచ్చిన భక్తులందరికీ అన్నదానాలు చేస్తారు. ఇక్కడ దాదాపు 15 బండ్ల దాకా నేను చూసినాను. నిజంగా చాలా వీళ్ళకి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే వచ్చిన భక్తులు ఇప్పుడు నైట్ వచ్చేసి 12 అవుతుంది. నేను ప్రశాంత్ మళ్ళీ వచ్చిన ఇప్పుడే ట్యాంక్ బండ్కి వచ్చాము. ఇక్కడ వినాయకులు చూడడానికి మనోళ్ళకు ఇక్కడ అన్నదానం పెడతారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్రేన్స్ తోటేనండి మన పెద్ద పెద్ద వినాయకులన్నీ ట్యాంక్ బండ్లో వేసేటి. ఇక్కడ అన్నవాళ్ళు చూడండి అందరికీ ఫుడ్ వడ్డిస్తున్నారు. ప్రశాంత్ బండి ఆగిపోయిందండి, ఏమైందో తెలియదు. మేబీ ఏదైనా చిన్న స్మాల్ ఇష్యూ రావచ్చు, అందుకనే నూక్కుంటూ వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్లో చూడండి ఎంత ట్రాఫిక్ అయిపోయిందో. నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ వచ్చేసి ఈ క్రేన్స్ దగ్గరనే పడుతుందట. ఈ 2 క్రేన్స్ మధ్యలోనే ఖైరతాబాద్ వినాయకుడి సరి నిమజ్జనం చేస్తారట. ఈ కార్ని చూడండి ఎంత మంచిగా అలంకరించుకున్నారో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా కార్ని అలంకరించుకొని వినాయకుడు కార్ పైన పెట్టుకొని రావడం చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పటికింతే ఫ్రెండ్స్, ఇందాకనే అయిపోయింది, లేట్ అయిపోయింది. టైం ఆల్రెడీ 2:30 అవుతుంది. టైము వెళ్ళిపోవాలి. ఆల్రెడీ స్టార్ట్ అయినాం, మళ్ళీ ఎక్కుతున్నాం, ఇక పోతున్నాం. ఈ వీడియో అయితే ఇప్పటికే లాస్ట్. బాయ్ ఫ్రెండ్స్.